ఇవాళ కూడా చెప్పుండ్రి మాకు ఫుల్ మెజారిటీ ఉంది. ఎవడు రాబాయి దీన్ని ఫుల్ పెట్టిండు? 6 నెలల పడిపోతుంది ప్రభుత్వం. 6 నెలల అంటే 6 నెలలు ఎట్లా పడిపోతుంది రాబాయి? మాకు మెజారిటీ ఉండాలి అంటే మా వాళ్ళని కొనుక్కుందాం అనుకుంటున్నా మీరు? మా వాళ్ళని కొనుక్కుందాం అనుకున్నావు రాబాయి? బాబామర్లు అడుగుతున్నా అన్నది మీరే కదా రాబాయి. ఇవాళ ఎందుకు బాధపడుతున్నారు? ఇవాళ ఆపేసినాం మేము. అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడేస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు. మాకు 2 మంత్రులు ఇండ్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదరా సోయి నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళీ ముందే మా రేవంత్ అన్న ఉండి కింద పడ్డా మీద పడ్డా అదే అంటాడు, అదే మాట అంటాడు. ఆయన ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు? ఉట్టిగా గెలికకుర్రా బాయి. మీది మీ బొంద మీరు దవ్వుకుంటుర్రు. రేపటి నుంచి టీఆర్ఎస్ వాళ్లను కాదు, ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బామర్దులను చూసుకుందాం. మళ్ళా వాళ్ళ ఆయన గుండెబలి దక్షిణ బదలా మనకే వస్తుంది. మళ్ళా సింపతితో గెలుద్దాం అనుకుంటారు కొడుకులు. అందుకు కేసీఆర్ గారిని ఏజ్ ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకుని ఏమనకుండ్రి, ఓన్లీ బావగాన్ని బామ్మరిది గాని టార్గెట్ చేయండి అని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. ఇక చూసుకో బిడ్డ, కాసుకో. రెడీ.